అడ్డం పెట్టుకొని ఈ రోజు వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి సుమారుగా చెప్పాలంటే ఈ శాసన కార్యనిర్వాహక న్యాయ మీడియా విభాగాల మీద లిటరల్లీ చెప్పాలంటే దాడి చేశారు అధ్యక్ష. ఆ దాడి చేయడం గానికి కూడా ఈ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకి, ఇదెవరు ఇంటర్నల్ గా కక్ష సాధింపు చర్యలు కాదు, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకి పోలీసులను ఒక వెపన్స్ కింద ఉపయోగించుకొని ఆ కక్ష సాధింపు చర్యలు కూడా చేయడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. వైసీపీ నేతలతోని కుమ్మకైన పోలీసుల్ని ఒకవేళ ఉన్నారనుకుంటే వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వటం, వాళ్ళకి సీనియారిటీ లేకపోయినా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన ప్లేసుల్లో కూర్చోబెట్టుకోవడం, ఇలాంటి పరిస్థితులు. మొన్న ఎవరో నాకు చెప్తున్నారు అధ్యక్ష, ఒక కానిస్టేబుల్ తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూర్చోబెట్టి వేయించాడు ఒక మంత్రి. ఒక కానిస్టేబుల్, ఎక్కడ కానిస్టేబుల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 క్యాడర్లు. నేను ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకుంటాను అధ్యక్ష, ఏదో ఒక సందర్భంలో నేను మన సభ ముందు కూడా ఉంచుతా. అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తుల్ని, వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ పోస్టింగ్లు పెట్టుకునే పరిస్థితి కూడా మనం తీసుకొచ్చాం. అదేవిధంగా అధ్యక్ష, అక్రమాలకు సహకరించిన పోలీసులను అధ్యక్ష విఆర్లో పెట్టడం, ఇది మరి దౌర్భాగ్యం అధ్యక్ష. విఆర్ అనేది ఒక 6 months ఉంటుంది, ఆ 6 months కూడా శాలరీ ఇవ్వాలి. ఆ శాలరీ కూడా లేకుండా ఈ రోజుకి కూడా అధ్యక్ష విఆర్లో ఉన్న వాళ్ళు 2.5 సంవత్సరాలుగా జీతాలు లేకుండా సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ తాలూకా అఫీషియల్ డ్యూటీస్ పనిచేస్తున్నారు అధ్యక్ష. అంటే ఇష్టం లేకపోతే విఆర్లో పెట్టడం, ఇష్టం ఉంటే ప్రమోషన్ ఇచ్చుకోవడం. ఓవరాల్గా పోలీసు వ్యవస్థ వాళ్ళకి చెప్పు చేతుల్లో పెట్టుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. ఎంత చెప్పు చేతుల్లో పెట్టుకున్నారంటే అధ్యక్ష, రాజకీయ పార్టీల అణచివేత ఇక్కడ చాలా క్లియర్గా మనందరం కూడా అర్థం చేసుకోవాలి, వినాలి అధ్యక్ష. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, 14 సంవత్సరాలు అప్పటికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాల దగ్గర ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మీద మరి దౌర్భాగ్యం ఏంటంటే SC/ST అట్రాసిటీ కేసు, అదేవిధంగా PDPP చట్టంతో సహా 17 క్రిమినల్ కేసులు నమోదైనాయి అధ్యక్ష. అంటే మనకి పబ్లిక్ ప్రాపర్టీస్ని డిస్ట్రాయ్ చేశారన్న ఆ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టడం, SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం. వాటితో పాటు అధ్యక్ష జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అన్న వ్యక్తి మీద డ్రోన్స్ కెమెరాలు వాళ్ళ ఇంటి మీద ఇంచుమించు 2-3 సార్లు ఎగరేయటం, అంటే సెక్యూరిటీ పర్పస్లో కూడా ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష LG పాలిమర్స్ గ్యాస్ లీక్ సమయంలో నేనున్నాను అధ్యక్ష, ఆ రోజు ప్రత్యక్ష సాక్షిని కూడా నేను. వైజాగ్లో సార్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే అక్కడికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కూడా రానివ్వకుండా ఒకవేళ బలవంతంగా బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మోకలు అధ్యక్ష, ఆ రోజు ఇది క్లియర్గా చెప్పాలి, అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ ఇంచుమించుగా చెప్పాలంటే గూండాలు, వాళ్ళందరూ కూడా కోడిగుడ్డలు పట్టుకొని ఏదో రకంగా ప్రొవోక్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి, మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రేక్షక పాత్ర వహించారు తప్పించి ఆ రోజు పోలీసులు, అది పోలీసుల తాలూకా చేతకానితనం అన్న అధ్యక్ష, అది పోలీసుల తాలూకా ఉదాసీనత అని అంటాను నేను. ఆ రోజు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు అలా ఉండిపోతే తిరిగి వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఏమధ్యక్ష. ఒక ప్రజాస్వామ్యంలో ఒక దగ్గర గౌరవం జరుగుతుందో, ఒక దగ్గర అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ప్రతిపక్ష హోదా కలిగి ఉన్న వ్యక్తి ఆ రోజు వెళ్ళేదానికి కూడా అవకాశం లేకుండా ఎయిర్పోర్ట్లోనే బంధించిన పరిస్థితి కూడా మనం అందరం చూసాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చలో ఆత్మకూరు సంఘటన మనందరికీ తెలుసు. ఆత్మకూరుకు వెళ్ళటానికి ఒక ప్రతిపక్ష నేతగా ఆత్మకూరుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు పెద్ద పెద్ద తాడులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి తాడులు కట్టే పరిస్థితి ఏమధ్యక్ష. ఇప్పుడు మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకి వెళ్ళి పరామర్శిస్తూ వస్తామంటే ఎవరు ఆపారు అధ్యక్ష? అందరం కలిసి పంపించాం, విత్ సెక్యూరిటీ ఇచ్చి పంపించండి అని చెప్పారు. మొన్న రీసెంట్గా మన వినుకొండ సంఘటనలో వెళ్తామంటే అతనికి ప్రతిపక్ష హోదా లేకపోయినా జెడ్ సెక్యూరిటీ కావాలని జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చి గౌరవంగా పంపించారు. ఎక్కడా కూడా మేము ఎక్కడో రిస్ట్రిక్ట్ చేయలేదే. సో అటువంటి కానీ చెప్తున్నా అధ్యక్ష, కంపారిజన్ చెప్తున్నా. ఎందుకనంటే ఈరోజు అటువంటి సిచ్యువేషన్స్ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద సాక్షాత్తు జోగి